శ్రేణులు అభ్యాసం 6.3 ఈ రోజు మనం ప్రశ్న 6 నుండి 10 వరకు నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ 6వ ప్రశ్న. ఒక అంక శ్రేణిలో మొదటి 7 పదాల మొత్తం 49 మరియు 17 పదాల మొత్తం 289 అయినా మొదటి n పదాల మొత్తంను కనుగొనుము అన్నాడు. చూడండి, ఇక్కడ మొదటి 7 పదాల మొత్తం. సో Sn కు మన సూత్రం తెలుసు కదా, ఏంటిది? Sn = n/2 బ్రాకెట్ ఓపెన్ 2a + n - 1 * d. ఇది సూత్రం. సో n పదాల మొత్తానికి సూత్రం. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటిది? 7 పదాల మొత్తం అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కడైతే n ఉందో అక్కడ 7 పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో S7 = 7 పదాల మొత్తం ఎంత? 49. ఓకేనా? రాద్దాం ఇప్పుడు. S7 ఎక్కడైతే n ఉందో అక్కడ మనం చేయాల్సింది ఏంటిది? జస్ట్ n ఉన్న చోట 7 పెట్టాలి, అంతే. ఓకే, రాద్దాం ఇప్పుడు. 7/2 బ్రాకెట్ ఓపెన్ 2a + 7 - 1 d. S7 రాస్తున్నాం. దట్ ఈక్వల్స్ టు ఎంత? 49. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ 7/2 అనేది అటువైపు పంపించేద్దాం. సో మనకి ఏమైపోతుంది ఇక్కడ? 2a + 7 - 1 అంటే 6d. ఈ 7/2 అటువైపు పంపించినప్పుడు తలకిందులు అవుతుంది, 2/7 కదా. సో 7 1 7 49. నెక్స్ట్ స్టెప్ 2a + 6d = 7 2 14. సో ఒక ఈక్వేషన్ మనకు వచ్చింది. ఓకేనా? రైట్. ఇది పక్కన పెట్టుకొని అది చూద్దాం. 17 పదాల మొత్తం 289. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఎక్కడైతే n ఉందో అక్కడ 17 పెట్టాలన్నమాట. ఇదే సూత్రము. ఇదే సూత్రంలో ఎక్కడైతే n ఉందో అక్కడ మనం ఏం చేయాలి? 17 పదాల మొత్తం అన్నాం కాబట్టి n ఉన్న చోట 17 పెట్టుకుంటే చాలు. ఓకే, సో ఇక్కడ S17 = ఎంత? 289. ఇప్పుడు రాద్దాం. n ఉన్న చోట ఏం పెట్టాలి? 17. సో 17/2 బ్రాకెట్ ఓపెన్ 2a + n - 1 అంటే 17 - 1 బ్రాకెట్ ఓపెన్ d. సరే, క్లోజ్ d. దట్ ఈక్వల్స్ టు ఎంత? 289 కదా. ఇప్పుడు ఏం చేద్దాం? 17/2 ను అటువైపు పంపించాలి. 17 - 1 అంటే ఎంత? 16. ఓకే, ఇప్పుడు సూక్ష్మీకరిద్దాం. 2a + 17 - 1 అంటే ఎంత? 16d. 289. ఈ 17/2 అనేది అటువైపు వస్తే తలకిందులు అవుతుంది కదా, ఇట్లా. 17 యొక్క వర్గమే 289 కాబట్టి 17 1 17 17 17 289 కదా. ఇప్పుడు చూద్దాం. 2a + 16d = 17 2 34. ఇది రెండవ ఈక్వేషన్. ఇది ఒకటో ఈక్వేషన్, ఇది రెండో ఈక్వేషన్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది? ఇక్కడ ఒకటో ఈక్వేషన్ రెండో ఈక్వేషన్ రెండింటిని కూడా మనం సాధించాలి. సో 1, 2లను సాధించగా ఏమవుతుంది మనకు చూద్దాం. 2a + 6d = 14. నెక్స్ట్ ఇక్కడ 2a + 16d = 34. ఇప్పుడు ఏం చేద్దాం? రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా, తీసేద్దాం. క్యాన్సల్. 16 నుంచి 6 పోతే ఎంత? 10. ఏం 10? -10. 34 నుంచి 14 పోతే ఎంత? 4 నుంచి 4 పోతే 0. 3 నుంచి 1 పోతే 2. ఏం 2? మైనస్. సో -10d = -20. మైనస్ క్యాన్సల్. d ఏమవుతుందో చూద్దాం. సో d = 20/10. 0 0 క్యాన్సల్. d ఎంత? 2 వచ్చింది. d 2 వచ్చిన తర్వాత d ని తీసుకెళ్ళి ఎందులో వేయాలి? మనం ఈ ఈక్వేషన్లో వేయచ్చు, లేదా ఇందులో కూడా మనం రాసుకోవచ్చు. ఎందులో ఒక దాంట్లో ప్రతిక్షేపిస్తే మనకు ఏ విలువ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను d 2ని ఇందులో ప్రతిక్షేపించుకుంటున్నా. సో ఇక్కడ రాస్తున్నాను. d 2ను సమీకరణం 1లో ప్రతిక్షేపించగా ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ 2a + 6d = 14. ఇది ఈక్వేషన్ 1. ఇందులో ఎక్కడైతే d కనబడుతుందో అందులో అక్కడ మనం ఏం చేయాలి? 2ని ప్రతిక్షేపించాలి. 2a + 6 of 2 = 14. 2a + 6 12 that equals to 14. 2a = 12 అటు పోతే 14 - 12. సో 2a = ఎంత? 2. సో a = ఎంత? 1. ఏ విలువ వచ్చింది మనకు? d విలువ వచ్చింది. ఈ రెండు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మొదటి n పదాల మొత్తం కనుగొనమన్నాడు. సో ఇక్కడ రాద్దాం సూత్రం. Sn = n/2 బ్రాకెట్ ఓపెన్ 2a + n - 1 బ్రాకెట్
క్లోజ్ డి, ఇది కదా సూత్రం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏం లేదు, సింపుల్ n/2 n/2 ఇక్కడ మనం కనుగొన్నటువంటి ఏ విలువ డి విలువ రెండింటిని అందులో ప్రతిక్షేపించాలి. 2a ఏ అంటే ఎంత 1, n-1 డి విలువ ఎంత 2 కదా 2 ఇక్కడ రాద్దాం. ఏమవుతుంది n/2 బ్రాకెట్ ఓపెన్ 2 1 2 ప్లస్ 2 × n 2n 2 1 2 ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సల్. ఓకే, ఇప్పుడు ఏమైంది n/2 బ్రాకెట్ ఓపెన్ 2n ఈ 2 క్యాన్సల్. సో మిగిలింది ఏంటిది, ఎక్కడ రాద్దాం, ఇక్కడ రాద్దాం. సో Sn n × n² సో ఇక్కడ కనుక్కోమన్నది ఏంటిది, మొదటి n పదాల మొత్తం కనుక్కోమన్నాడు కదా. సో మొదటి n పదాల మొత్తం ఎంత n². ఓకే రైట్. నెక్స్ట్ 7వ లెక్క చూద్దాం. 7వది an క్రింది విధంగా నిర్వచించబడితే a1 a2 ... an అంక శ్రేణి అవుతుందని చూపండి మరియు మొదటి 15 పదాల మొత్తంను కనుగొనుము అన్నాడు. ఇక్కడ మనకు రెండు లెక్కలు ఇచ్చిండు. ఒకటి an 3 + 4n ఇది ఒక అంక శ్రేణి అవుతుందని చూపమంటాడు. అది కూడా an 9 - 5n ఇది కూడా ఒక అంక శ్రేణి అవుతుందని చూపాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, మరియు మొదటి 15 పదాల మొత్తం కనుక్కోవాలి. ఫస్ట్ ఇది అంక శ్రేణి అవుతుందని చూపాలి, తర్వాత దీని యొక్క మొదటి 15 పదాల మొత్తాన్ని కూడా మనం కనుక్కోవాలి. ఏ విధంగా ఇప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటిది, ఇక్కడ an 3 + 4n కదా. సో ఇది an కదా. ఎప్పుడైతే a1 n ఉన్న చోట ఒకటి పెట్టినామో అది మొదటి పదం అయిపోతుంది కదా. సో ఇక్కడ రాస్తున్నా a1 n ఉన్న చోట ఒకటి పెట్టుకున్నా. సో a1 3 + 4 ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ 3 × 3 ప్లస్ 4 × 1 4 ఎంత 7. సో a1 అంటే ఏంటిది, a అంటే మొదటి పదం మనకు వచ్చింది. నెక్స్ట్ a2 చేద్దాం. a2 ఎంత 3 కి 3 రాద్దాం ప్లస్ 4 కి 4 రాద్దాం, n కు బదులు 2 3 కు 3 4 2 8 8 3 ఎంత 11 వచ్చింది ఆ రెండో పదం. నెక్స్ట్ a3 కూడా చేద్దాం. a3 3 కి 3 రాద్దాం 4 కు 4 n అంటే 3 3 ప్లస్ 4 × 12 12 3 15 చాలు 3 పదాలు. సో దీనికి చూసుకోండి, మనకి తేడా ఎంత వస్తుంది చూసుకోవాలి. సో దీనికి తేడా ఎంత వస్తుంది చూసుకోవాలి. ఒకవేళ సామాన్య భేదం సమానంగా ఉన్నట్టయితే అది అంక శ్రేణిలో ఉన్నట్టు. ఓకేనా రైట్. therefore d ఏమవుతుంది మనకు a2 - a1 ఇంకొకటి a3 - a2 ఇది అంక శ్రేణిలో ఉంది అని చూపడానికి ఈ విధంగా చేయాలన్నమాట. సామాన్య భేదం కనుక్కోవాలంటే ఏదో ఒకటి చేసి సరిపోతుంది, కానీ అది అంక శ్రేణిలో ఉంది అని చెప్పడానికి మాత్రం a2 - a1 చేయాలి, a3 - a2 చేయాలి. ఓకేనా రైట్. ఇప్పుడు a2 - a1 11 - 7 a3 - a2 అంటే 15 - 11. ఓకేనా రైట్. 11 ఇట్లకి వెళ్ళి 7 పోతే ఎంత 4 రైట్. ఇది కూడా 4 రావాలి. 15 ఇట్ల నుంచి 11 పోతే ఎంత 4 సమానం వచ్చింది కదా. సో సామాన్య భేదము సమానంగా వచ్చింది అన్ని సందర్భాల్లో కాబట్టి ఇది అంక శ్రేణిలో ఉంది. therefore ఇక్కడ రాయాలి an 3 + 4n అంక శ్రేణిలో ఉంది లేదా కలదు. ఎందుకు, సామాన్య భేదము అన్ని సందర్భాలలో సమానంగా ఉంది కాబట్టి ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో an 3 + 4n అనేటువంటిది ఒక అంక శ్రేణిలో ఉందని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, ఇందులో ఒక పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ఇక్కడ మరియు మొదటి 15 పదాల మొత్తం కనుక్కోమన్నాడు. ఓకేనా రైట్. మొదటి 15 పదాల మొత్తం కావాలన్నప్పుడు ఫస్ట్ మనం ఎన్నవ పదాల మొత్తం ఏదైతే ఉందో దాని సూత్రం రాసుకోవాలి. n పదాల మొత్తాన్ని సూత్రం ఏంటిది, n/2 బ్రాకెట్ ఓపెన్ 2a + n - 1 × d ఇదే కదా సూత్రం. 15 పదాలు అన్నాడు. n మనకు తెలుసు, ఇక్కడ రాద్దాం n 15. ఇంకేం తెలుసు, మొదటి పదము తెలుసు a 7, సామాన్య భేదము తెలుసు ఎంత 4. ఓకేనా రైట్. మనకు అన్ని తెలిసిపోయినాయి చూడండి, ఇక్కడ a తెలుసు, n తెలుసు, d తెలుసు. సో మనకు 15 పదాల మొత్తం అనేటువంటిది లెక్క చేయొచ్చు. ఇక్కడ రాద్దాం S15 n అంటే ఎంత 15 కదా, 15/2 బ్రాకెట్ ఓపెన్ 2a 2 × 7 ప్లస్ n - 1 n - 1 అంటే ఇక్కడ ఎంత 15 - 1 d అంటే 4. నెక్స్ట్ 15/2 బ్రాకెట్ ఓపెన్ 2 × 14 ప్లస్ 15 ఇట్లకి 1 పోతే ఎంత 14 14 4 56 15/2 15/2
6 4 10 1 జతాలు 5 1 6 6 1 7 ఓకేనా. ఇది క్యాన్సల్ చేస్తుంట 35 35 15లో కావాలి. సో 15 5 75 7 జతాలు 15 మూల 45 45కు 7 కలపండి 7 5 12 50 అంటే 525. S15 ఈజ్ ఈక్వల్ టు ఎంత 525. సో ఈ విధంగా మనము ఇచ్చినటువంటి సిరీస్ ఏదైతే ఉందో ఈ స్టడీ ఏదైతే ఉందో అది అంక స్టడీ అని చూపించడం జరిగింది. అదే విధంగా మొదటి 15 పదాల మొత్తాన్ని కూడా మనం కనుక్కోవడం జరిగింది. సేమ్ ఇదే విధంగా మనం రెండో లెక్క కూడా ఇప్పుడు చేద్దాం. రెండోది an ఈజ్ ఈక్వల్ టు 9 - 5n. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా మనం ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో an ఈజ్ ఈక్వల్ టు 9 - 5n అనేటువంటిది అది ఒక అంక స్టడీని తెలియజేస్తుందని చెప్పి మనం చూపించాలి. రెండోది ఏంటిది, ఇక్కడ వాటి యొక్క 15 పదాల మొత్తం ఏదైతే ఉందో అది కూడా మనం కనుక్కోవాలి. ఈ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ an ఈజ్ ఈక్వల్ టు 9 - 5n ఇదే కదా ఇచ్చింది. సో ఇక్కడ a1 ఇచ్చినట్టయితే కనుక ఎన్నున్న చోట ఒకటి పెట్టినట్టయితే కనుక అప్పుడు మనకు మొదటి పదం అనేది తెలుస్తుంది అనమాట. సో 9 - 5 n అంటే 1. 9కి 9 5 1 5. సో 9 ఇట్లా నుంచి 5 పోతే ఎంత 4. నెక్స్ట్ a2 చేద్దాం. ఎక్కడైతే n ఉందో అక్కడ 2 పెట్టాలి మనం ఇంతకుముందు చేసినట్టు. సో 9 - 5 ఆఫ్ 2 9 - 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇట్లా నుంచి 9 పోతే ఎంత -1. సో a3 చేద్దాం. 9 - 5 ఆఫ్ 3 9 - 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. చాలు 3 పదాలు చాలు. ఇక్కడ మనకు తెలిసేది ఏంటిది, ఏ అంటేనేమో 4, డి కావాలి కదా. డి కావాలంటే ఇది ఇక్కడ సామాన్య భేదం, ఇందులో నుంచి తీసేసి సామాన్య భేదం వస్తుంది, లేదా ఇందులో నుంచి తీసేసి సామాన్య భేదం వస్తుంది. సో మనం చేసేది ఏంటిదంటే ఇది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఒక అంక స్టడీలో ఉందని చెప్పి మనం చూపించాలి. కాబట్టి ఇందులో నుంచి తీసేయాలి సామాన్య భేదం, ఇక్కడ నుంచి కూడా తీసేస్తే సామాన్య భేదం వస్తుంది. అన్ని సందర్భాలలో కూడా సామాన్య భేదం అనేటువంటిది సమానంగా ఉన్నట్టయితే అప్పుడు అది అంక స్టడీలో ఉన్నట్టు లెక్క. సో ఇప్పుడు చేద్దాం. a2 - a1 ఈజ్ ఈక్వల్ టు a3 - a2. a2 - a1 అంటే -1, ఇది -4. -1 -4. a3 అంటే ఎంత -6 మైనస్ ఆఫ్ a2 అంటే -1. -1 -4 అంటే -5. ఇది -6 మైనస్ ప్లస్ అవుతుంది, ఇది 1. సో -5. ఇక్కడ ఇది -5, ఇక్కడ -5. అన్ని సందర్భాల్లో -5 వస్తుంది సామాన్య భేదం కాబట్టి therefore d is equal to -5. ఇది అంక స్టడీలో ఉంది. ఓకే, అది ఇక్కడ రాద్దాం. ఏం రాద్దాం, an is equal to 9 - 5n అనేది అంక స్టడీలో కలదు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం రెండో పార్ట్ ఏంటిది, ఇక్కడ మొదటి 15 పదాల మొత్తం కనుక్కోవాలి. మొదటి 15 పదాల మొత్తం కనుక్కోవాలంటే SN సూత్రం రాద్దాం. ఫస్ట్ n/2 బ్రాకెట్ ఓపెన్ 2a ప్లస్ n - 1 ఇంటూ d కదా. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ a విలువ, d విలువ, n విలువ 3 ప్రతిక్షేపించినట్టయితే మనకు ఆ 15 పదాల మొత్తం అనేది తెలుస్తుంది అనమాట. సో n అంటే ఎంత 15 పదాల మొత్తం కదా. సో n ఈజ్ ఈక్వల్ టు 15. ఏ మొదటి పదం ఏది మనకు వచ్చింది 4. d అంటే ఎంత వచ్చింది మనకు -5. ఈ విలువలన్నీ కూడా ఇందులో ప్రతిక్షేపించినట్టయితే మనకు 15 పదాల మొత్తం అనే విలువ తెలుస్తుంది. సో S15 ఈజ్ ఈక్వల్ టు n/2 అంటే 15/2. 2a 2 ఆఫ్ 4 ప్లస్ n - 1 అంటే 15 - 1 d -5 బ్రాకెట్ క్లోజ్. సో 15/2 2 4 8 ప్లస్ 15 ఇంటికి 1 పోతే 14 -5కు -5 15/2 15/2 8కి 8 ప్లస్ ఇటు మైనస్ 14 5 70 15/2కు 15/2 70కి 8 పోతే 62 ఏం 62 -62. ఓకే, కొట్టేద్దాం. 2 1 2 2 3 6 2 1 2. therefore 15 × -31 వచ్చింది. దీన్ని మనం రఫ్లో ఇక్కడ వేద్దాం. 31 దీంతో కొనిద్దాం 15 తోటి 15 ఎక్కం 15 1 ఏతాలు 15 మూల 45 45 కాబట్టి 46. therefore 465. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుందాం. therefore S15 is equal to 465. ఇది ఆన్సర్. సో 15 పదాల మొత్తం -465. మనం చేసింది ఏంటి, ఇక్కడ
ఫస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఒక అంక శ్రేణిలో ఉందని చెప్పి తెలియజేసినాం. ఆ తర్వాత వాటి యొక్క 15 పదాల మొత్తం -465 అని చెప్పి కూడా మనం తెలియజేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం 8వదికి వెళ్దాం. 8వది, ఒక అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తం 4n - n² అయిన మొదటి పదం ఎంత? ఇక్కడ బ్రాకెట్ లో కూడా ఒక విషయం ఇవ్వడం జరిగింది. S1 విలువే మొదటి పదం అని గుర్తు తెచ్చుకోండి అన్నాడు. మొదటి 2 పదాల మొత్తం ఎంత, రెండవ పదం ఎంత, అదే విధంగా మూడవ పదమును, 10వ పదమును మరియు n పదమును కనుగొనండి అన్నాడు. అసలు మనం ఏమేమి కనుక్కోవాలనేటువంటి విషయాన్ని ఒకసారి ఇక్కడ రాసుకుందాం, ఆ తర్వాత లెక్క చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఒక అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తం 4n - n² ఇవ్వడం జరిగింది కదా, అది ఇక్కడ రాద్దాం. Sn = 4n - n². ఇది వాడు ఇచ్చింది మనకు. అంటే n పదాల మొత్తం = 4n - n² అయినట్టయితే మనం కనుక్కోవాల్సిన విషయాలు ఏంటివి? ఇక్కడ మొదటి పదం కనుక్కోవాలి, a = ఎంత. నెక్స్ట్ ఇంకేం కనుక్కోమన్నాడు? మొదటి 2 పదాల మొత్తం అంటే S2 ఎంత, రెండవ పదం ఎంత అంటే a2 = ఎంత, అదే విధంగా మూడవ పదం అన్నాడు a3 = ఎంత. నెక్స్ట్ 10వ పదంను కనుగొనండి, a10 = ఎంత, మరియు nవ పదం కనుక్కోనండి an = ఎంత. సో ఇవి మనం కనుక్కోవాల్సినటువంటి విషయాలు. ఎట్లా కనుక్కోవాలి? ఫస్ట్ ఏ కనుక్కోవాలి. ఇచ్చినటువంటి క్లూ ఏంటిది? ఇక్కడ S1 విలువే మొదటి పదం అని గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడైనా సరే మొదటి పదం అనేటువంటిది ఏ అన్నా S1 అన్నా కూడా ఒకటే. ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోండి, ఏ ఈజ్ ఆల్వేస్ S1 అన్నా ఏ అన్నా ఒకటే అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చేద్దాం. Sn = 4n - n² కదా. సో n ఉన్న చోట ఏం పెట్టాలి మనం? 1 పెట్టాలి, మొదటి పదం. సో మొదటి పదం యొక్క మొత్తం మొదటి పదమే. సో 4(1 - 1², 4 1 4, 1² అంటే 1, 4 నుంచి 1 పోతే 3. S1 = 3. S1 అంటే ఏమనుకున్నాం? ఇక్కడ ఏ అనుకున్నాం కాబట్టి a = 3, ఒకటి వచ్చింది. సేమ్ అదే విధంగా S2 కూడా చేద్దాం, S3 కూడా చేద్దాం. S2 = 4(2 - 2². 4 8, 2² అంటే 4, 8 నుంచి 4 పోతే 4. therefore S2 = 4 వచ్చింది. S3 కూడా చేద్దాం. S3 = 4(3 - 3². 4 మూల 12, 3² అంటే 9. 12 నుంచి 9 పోతే ఎంత? 3. సో S3 = 3. ఇప్పుడు మనం మొదటి పదం యొక్క మొత్తం కనుక్కున్నాం, 2 పదాల మొత్తం కనుక్కున్నాం, S3 అంటే 3 పదాల మొత్తం కూడా కనుక్కున్నాం. సో మనకి ఇక్కడ ఏమేమి వచ్చినాయో ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఏ వచ్చింది, S2 కూడా వచ్చేసింది మనకు. ఇంకా A2 కావాలి. A2 రావాలంటే సూత్రం ఏంటిది? ఇక్కడ A2 = S2 - S1. ఓకే, A3 అంటే A3 = S3 - S2. A10 అంటే S10 - S9. గుర్తుపెట్టుకోండి, రెండవ పదం కావాలన్నప్పుడు 2 పదాల మొత్తంలో నుంచి దాని ముందున్న పదాలన్నీ కూడా తీసేయాలి S1 వరకు. A3 అంటే మూడో పదం కావాలంటే 3 పదాల మొత్తంలో నుంచి దాని ముందున్న పదాల మొత్తం తీసేయాలి, అంటే 2 పదాల మొత్తం తీసేయాలి. 10వ పదం కనుక్కోవాలన్నప్పుడు 10వ పదాల మొత్తం నుంచి 9 పదాల మొత్తం తీసేస్తే మనకు 10వ పదం వస్తుంది అనమాట. ఓకేనా? దీన్ని బట్టి మనము A2, A3, A10 మూడింటిని కూడా మనం చేద్దాం. సో A2 = ఎంత? A2 = ఎంత అంటే S2 - S1 కదా. S2 ఎంత? 4. S1 ఎంత? 3. సో 4 నుంచి 3 పోతే 1. therefore A2 = 1. A3 కావాలి. A3 = S3 - S2. S3 ఎంత? 3. S2 ఎంత? 4. ఎంత? 3 - 4 అంటే -1. సో A3 = -1. ఇప్పుడు రండి, A2 వచ్చింది, A3 వచ్చింది, మనకు కావాల్సింది A10. సో A10 = కూడా కనుక్కుందాం. A10 = ఏంటిది? S10 - S9. ఇప్పుడు మనం S10 కూడా కనుక్కుందాం. ఇక్కడ S10 కనుక్కుంటే మనకు A10 కూడా వచ్చేస్తుంది. ఓకే, ఏ విధంగా ఇక్కడ చేద్దాం. S10 = ఎక్కడైతే n ఉందో అక్కడ మనం ఏం చేస్తున్నాం? 10 పెడుతున్నాం. ఇక్కడ 10² 4 10 40, 10² అంటే 100. 100 నుంచి 40 పోతే ఎంత? 60. ఏం 60?
మైనస్ 60. ఓకే, S10 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. నెక్స్ట్ S9 కావాలి కదా. సో 4 ఆఫ్ 9 మైనస్ 9 స్క్వేర్. 4 9 36, 9 9 81. 81 నుంచి 36 పోవాలి. 4 1 5, 7 9 పోతే 45 మైనస్ 45. S9 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 45. ఇప్పుడు మనం చేద్దాం. S10 నుంచి S9 పోవాలి. S10 అంటే ఎంత? మైనస్ 60 మైనస్ S9 అంటే ఎంత? మైనస్ 45. ఈ మైనస్ కలిస్తే ప్లస్ 45. సో 60 నుంచి 45 పోవాలి. పెద్దదానికి మైనస్ కాబట్టి మైనస్. సో మనకు వచ్చేది ఎంత? 15. ఏం 15? మైనస్ 15. 60 నుంచి 45 పోతే 15 మైనస్ 15. సో A10 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. సో A10 కూడా మనం కనుక్కున్నాం. నెక్స్ట్ ఇప్పుడు చేయాల్సింది ఏంటిదంటే AN కనుక్కోవాలి. సో AN ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటిది ఇక్కడ? ప్రశ్న దుడిపేద్దాం. AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D కదా. సో మనకి ఇక్కడ ఏ తెలుసు, ఎన్ తెలుసా? తెలియదు. D కావాలి. N అవసరం లేదు, మనకు కావాల్సింది D కావాలి. D కనుకోవచ్చు కదా. D ఎట్లా కనుకోవచ్చు మనం? A2 మైనస్ A1 ఇందులో నుంచి తీసేస్తే మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ రాద్దాం. A అంటే ఎంత? ఇక్కడ A ఎంత వచ్చింది మనకు? 3. సో 3 N మైనస్ 1. D కావాలి. D కావాలన్నప్పుడు ఏం చేయాలి మనం? A3 మైనస్ A2 చేస్తే సరిపోతుంది. సో A3 మైనస్ A2 లేదా A2 మైనస్ A1 ఎంత? 1. A2 ఎంత? 1. ఇక్కడ రాస్తున్నాం. A2 మైనస్ A1. A2 ఈజ్ ఈక్వల్ టు 1. A1 అంటే ఎంత? A1 ఈజ్ ఈక్వల్ టు 3. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సో D ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? మైనస్ 2. సో D విలువని ఇందులో రాస్తున్నా. మైనస్ 2. 3 ప్లస్ మైనస్ 2 ఇంటూ N మైనస్ 2N మైనస్ 2 మైనస్ ప్లస్ 2 2 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2N ప్లస్ 2. 3 ఇక్కడ నుంచి 2 పోతే ఇక్కడ వేస్తున్నాం. మైనస్ 2N రాద్దాం ఇక్కడ. ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 5. సో AN ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 2N. ఎన్నవ పదం. సో AN ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5 మైనస్ 2N. సో మనం అన్ని విలువలు కూడా మనం కనుక్కోవడం జరిగింది. 9వది 6 చే భాగించబడే మొదటి 40 సహజ సంఖ్యల మొత్తంను కనుగొనము అన్నాడు. ఇక్కడ 6 చే భాగించబడే సంఖ్యలు అంటే ఏముంటాయి? 6 యొక్క గుణిజాలే. సో ఇక్కడ 6, 12, 18 డాట్ 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 తీసుకోవచ్చు. ఎంతవరకు? ఇక్కడ 40 సహజ సంఖ్యలు అన్నారు కాబట్టి 40 పదాలు మనం రాసుకోవాలి. 40 సహజ సంఖ్యలు అన్నారు అంటే పదాలు. 40 పదాలు మనం తీసుకుంటున్నాం. ఓకే రైట్. ఇందులో మొదటి పదం అంటే ఏంటిది? A ఈజ్ ఈక్వల్ టు 6. D ఈజ్ ఈక్వల్ టు అంటే ఎంత? A2 మైనస్ A1. A2 మైనస్ A1 అంటే 12 మైనస్ 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 6. సో D ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6. A ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6. రైట్. N ఈజ్ ఈక్వల్ టు ఎంత? మొత్తం 40 పదాలు కాబట్టి N ఈజ్ ఈక్వల్ టు 40. సో మనకి A వచ్చింది, D వచ్చింది, N వచ్చింది. సో మనం చేయాల్సిన ఏంటిది? Sn ఈజ్ ఈక్వల్ టు n/2 బ్రాకెట్ ఓపెన్ 2A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. ఎక్కడైతే N ఉందో అక్కడ మనం 40 పెట్టాలి. అంటే S40 40 పదాల మొత్తం కనుక్కోమన్నాడు కాబట్టి S40 దట్ ఈక్వల్స్ టు ఎక్కడైతే N ఉందో అక్కడ 40 పెట్టుకోవాలి. ఎక్కడైతే A ఉందో A విలువ ప్రతిక్షేపించుకోవాలి. ఎక్కడైతే D ఉందో D విలువని మనం ప్రతిక్షేపించుకోవాలి. ఓకే రైట్. N అంటే 40/2. 2 A అంటే ఎంత? 6 ప్లస్ N మైనస్ 1 అంటే 40 మైనస్ 1. D అంటే ఎంత? 6. ఇప్పుడు లెక్క చేద్దాం. 2 1 2 20 2 6 12 ప్లస్ 40 నుంచి 1 పోతే ఎంత? 39 ఇంటూ 6 12 ప్లస్ 6 9 54 5 చేతాలు 6 3 18 18 ప్లస్ 5 23 20 4 2 6 3 1 4 2 246. దీంతో గుణించుకోవాలి. ఇస్తున్నా ఇక్కడ పెట్టుకుందాం. ఫస్ట్ 2 6 12 1 ఏతాలు 2 4 8 1 9 2 2 4 4920. ఏంటిది అది? S40.
ఓకేనా రైట్ 40 పదాల మొత్తం ఎంత 4920 ఓకే రైట్ ఇప్పుడు నెక్స్ట్ పదో లెక్క చూద్దాం ఒక పాఠశాలలో విద్యా విషయక సంబంధిత విషయాలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి మొత్తం 700 రూపాయలకు 7 బహుమతులు ఇవ్వాలని భావించారు ప్రతి బహుమతి విలువ దాని ముందున్న దానికి 20 రూపాయలు తక్కువ అయినా ప్రతి బహుమతి విలువను కనుగొనుము అన్నాడు సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటిది ఇక్కడ ఉన్నటువంటి బహుమతులు ఎన్ని 7 బహుమతులు ఆ 7 బహుమతుల యొక్క విలువ ఎంత అంటే 700 రూపాయలు ఓకే రైట్ ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 7 బహుమతుల యొక్క విలువ 700 రూపాయలు ఆ 700 రూపాయలతో తెచ్చినటువంటి బహుమతుల్ని వరుసగా పేరుద్దాం ఏ విధంగా A1 A2 A3 A4 A5 A6 A7 ఈ ఆర్డర్లో మనం వాటిని పేర్చుదాం ఓకేనా రైట్ ఇప్పుడు మీరు గమనించండి ఇక్కడ వాడు ఏమన్నాడంటే ప్రతి బహుమతి యొక్క విలువ దాని ముందున్న దానికంటే 20 తక్కువ సో A1 కంటే A2 ఎంత తక్కువ 20 తక్కువ A2 కంటే A3 ఎంత తక్కువ 20 తక్కువ A3 కంటే A4 ఎంత తక్కువ 20 తక్కువ సో దాని ముందు ఉన్నటువంటి ఏదైతే బహుమతి ఉందో ఇది A1 కంటే ఇది 20 తక్కువ A3 అనేటువంటి బహుమతి యొక్క విలువ ఏదైతే ఉందో దాని ముందు ఉన్నటువంటి దానికంటే 20 రూపాయలు తక్కువ ఇదే విధంగా ప్రతిదీ కూడా అంతే అది గుర్తుపెట్టుకోండి రైట్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ A1 ఎంతో మనకు తెలియదు A2 తెలియదు A3 తెలియదు A4 A5 A6 A7 ఏవి తెలియదు వాటిని ఒక్కొక్కటిగా మనం కనుక్కోవాలి సో అన్ని కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ ఫస్ట్ D అయితే కనుక్కుందాం D కనుక్కున్నట్టయితే మనం ఏ పదానైనా మనం కనుక్కోవచ్చు ఒకటి A కనుక్కోవాలి తర్వాత D కనుక్కోవాలి ఎప్పుడైతే A మరియు D వస్తున్నాయో అప్పుడు మనం ఏ పదమైనా మనం కనుక్కోవచ్చు అన్నమాట ఓకే రైట్ D ఎట్లా వస్తుంది మనకి ఇక్కడ చూడండి A2 మైనస్ A1 సో మనకి ఇక్కడ A1 A2 పర్టికులర్గా ఇవ్వలేదు కానీ ఈ రెండింటి యొక్క భేదం అయితే ఇచ్చింది మనకు ఎంత ఇచ్చాడు 20 రూపాయలు సో 20 రాద్దాం రాసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నా మైనస్ పెడుతున్నా ఎందుకు మైనస్ పెడుతున్నా అంటే A2 మైనస్ A1 ఇది చిన్నదా పెద్దదా దీనికంటే చిన్నది ఎందుకు అంటే ఈ బహుమతి యొక్క విలువ ఈ బహుమతి విలువ కంటే తక్కువల నుంచి ఎక్కువ తీసేస్తున్నప్పుడు వచ్చేది మైనస్ అందుకే మైనస్ పెట్టుకున్నా therefore D is equal to ఎంత -20 సో D వచ్చేసింది మనకు D వచ్చిన తర్వాత మనం S7 is equal to 700 ఉంది కదా దాన్ని రాసుకుందాం Sn is equal to n/2 bracket open 2a plus n minus 1 into D ఇది మనకు తెలుసు కదా రైట్ సో ఇప్పుడు మనం S7 is equal to 700 కాబట్టి ఎక్కడైతే 7 ఉందో సో n ఉన్న చోట 7 పెట్టుకోవాలి మనం ఏ విధంగా 7/2 బ్రాకెట్ ఓపెన్ 2a అంటే 2a ప్లస్ 7 minus 1 D అంటే ఎంత -20 బ్రాకెట్ క్లోజ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 700 ఏం లేదు ఇక్కడ S7 యొక్క విలువ నేను రాసుకున్నా S7 అంటే ఏంటిది ఇక్కడ సూత్రం ఇదే కదా సో ఎక్కడైతే n ఉందో అక్కడ నేను 7 పెట్టుకున్నా 7/2 2a ప్లస్ n minus 1 n ఉన్న చోట 7 పెట్టుకున్నా అంతే 7 minus 1 D అంటే D విలువ మనకు తెలుసు -20 అని సో -20 రాసుకున్నా దట్ ఈక్వల్స్ టు ఎంత 7 పదాల మొత్తం 700 కాబట్టి 700 రాసుకున్నాం ఇప్పుడు చూద్దాం 7/2ను అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది సో 2/7 అవుతుంది ఓకే ఇదైతే రాద్దాం 2a ప్లస్ 7 నుంచి ఒకటి పోతే 6 -20 కదా 700 7/2 అటువైపు వస్తే 2/7 7 ఒకట్ల 700 ఓకే రైట్ ప్లస్ ఇంటూ మైనస్ 6 ఒకట్ల 12 ఇది 120 100 × 2 200 2a is equal to ఏమవుతుంది ఇక్కడ -120 అటువైపు వెళ్తే 200 ప్లస్ 120 320 సో 2a is equal to 320 ఓకే ఇప్పుడు 2 అటువైపు తీసుకెళ్దాం సో a is equal to ఏమవుతుంది 320/2 2 ఒకట 2 ఒకట 2 ఒకట 0 సో a is equal to 160 a ఉంది d ఉంది సో మనకు ప్రతి పదం మనం అనుకోవచ్చు a2 is equal to ఎంత a2 is equal to ఏంటిది ఇక్కడ a plus d a3 is equal to a2 అంటే దాని ముందున్న పదం ఏంటిది a3 కన్నా ముందున్నది a2 దానికి d కలిపితే వచ్చేది నెక్స్ట్ పదం ఓకే సో a2 plus d a4 a3 plus d a5 a4 plus d a6 a5 plus d a7 a6 plus d ఓకేనా ఈ విధంగా మనం చేయొచ్చు సో a అంటే ఎంత 160 ప్లస్
డి అంటే ఎంత -20. సో ఇక్కడ -20 రాద్దాం. 120 నుంచి 20 పోతే ఎంత 140. ఓకే రైట్. ఇప్పుడు ఇది 160 కదా, ఇది 140 కదా, 160కి 140కి తేడా అవుతుంది 20 ఉంది. అంటే దీనికన్నా A2 రెండవ బహుమతి 20 రూపాయలు తగ్గింది. సో ఇది ఆటోమేటిక్ ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా, 120, ఇది 100, ఇది 80, ఇది 60, ఇది 40. ఓకే చేద్దాం. A2 ఎంత ఇక్కడ, A2 అంటే ఇది 140, ఇదికి 20 తీసేయాలి ఎంత అప్పుడు 120. A4 అంటే ఇప్పుడు A3 అంటే ఇది 120, 120లో నుంచి 20 తీసేయాలి ఎంత 100. A4 అంటే ఎంత 100. D అంటే ఎంత 20, 100 నుంచి 20 పోతే 80. A5 అంటే ఎంత 80, 80లో నుంచి 20 పోవాలి 60. A6 ఎంత 60, 60లో నుంచి 20 పోతే 40. సింపుల్, ఏం లేదు ఇక్కడ. ఏ వచ్చిన తర్వాత A2, A3, A4, A5, A6, A7 ఏ విధంగా అనుకుంటాం, ప్రతి బహుమతి కూడా దాని ముందున్న దానికన్నా 20 తక్కువ. సో 120కి 20 తీసేయండి 140. సో రెండవ బహుమతి వచ్చింది. సో మూడో బహుమతి ఏ విధంగా వస్తుంది మనకు, దాని ముందు ఉన్నటువంటి బహుమతి విలువ ఎంత 140, అందులో నుంచి 20 తీసేస్తే 120, ఇందులో నుంచి 20 తీసేస్తే 100, ఇందులో నుంచి 20 తీసేస్తే 80. ఈ విధంగా ప్రతి బహుమతి యొక్క విలువ మనం కనుక్కోవడం జరిగింది. లెక్క తప్పారట తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క బహుమతుల యొక్క అన్ని విలువల్ని మనం కూడుకున్నట్టయితే మళ్ళీ మనకు 700 వస్తుంది అనమాట. ఓకే రైట్.